నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ. నా పేరు వెంకట్. వెల్కమ్ టు జీరో అవర్. ఇవాటి జీరో అవర్లో ఉన్నారు సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. ఇవాళ ప్రధానంగా 3 అంశాలు మనకి ఇవాళ చర్చకు కనిపిస్తున్నాయి. ఒకటేమో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎన్డీఏ సర్కార్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కట్టుబడి ఉంది. ఈ మేరకి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ ఎస్సీలకి అదేవిధంగా సామాజికానికి ఒక హామీ ఇచ్చి వెళ్ళారు. డెఫినెట్గా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని వెళ్ళారు. త్వరలోనే కమిటీ వేస్తామన్నారు. అన్నమాట ప్రకారం ఇవాళ మోడీ ఒక ప్రత్యేక కమిటీ వేశారు. ఒక పార్లమెంటరీ సెక్రటరీతో పాటు 5 సభ్యులతో ఒక ప్యానెల్తో కూడిన కమిటీని ఇవాళ వేశారు. ఆ కమిటీని ఇవాళ అనౌన్స్ చేశారు. త్వరలోనే న్యాయపరమైన చిక్కులేమీ రాకుండా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మోడీ ఇటీవలే అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ రోజు రోజుకు రంజుగా మారుతున్నాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కొద్దిసేపు క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. అంటే ఇటీవలే తాను రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన చేరిక లాంఛనమే, కానీ ఎప్పుడు అన్నది చెప్పలేం. ఇక నిన్న నిశ్చితార్థానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన మేనల్లుడి నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చారు. ఎడమొహం పిడమొహం అన్నట్టుగానే ఉన్నట్టు కొన్ని పత్రికలు రాశాయి. వీడియోలు కూడా అలానే వైరల్ అవుతున్నాయి. ఇక తెలంగాణ భవన్లో పార్లమెంటరీ సమీక్షలు జరుగుతున్నాయి. 6 గ్యారెంటీల సంగతి ఏంటని మరొకసారి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నించారు. 420 420 హామీలపై నిలదీస్తామని కూడా చెప్తున్నారు. ఈ అంశాలపై మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్సీ వర్గీకరణ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక గేమ్ చేంజర్ కాబోతుందా? కమిటీలు వేయటం మామూలుగా అది కమిటీ వేశారు. అవును, కమిటీలు వేయటం అనేది కాలక్షేపానికి, కాలయాపనకి ఈ దేశంలో ఆనవాయితీ అనేది ఇప్పటికే ముద్రపడ్డ తర్వాత కమిటీని నమ్మబోతుంది ఎవరు లేరు. ఒక మందకృష్ణమాది గారు ఏమైనా నమ్మితే ఆయనకు వరంగల్ సీటు వస్తే అది అంతవరకు మాత్రమే పరిమితం తప్పితే కమిటీలని నమ్మేది ప్రస్తుతం లేదు. ఏ కమిటీ వేసినా, అది అంతకుముందు కాంగ్రెస్ హయాంలో వేసిన కమిటీలు, బీజేపీ హయాంలో వేసిన ఏ కమిటీ ఏది తేల్చదనేది ఒకటి మామూలుగా నడుస్తున్నటువంటి వ్యవహారం. నాకు గనపడ్డంతలో చాలా కమిటీలు అదే తీరులో ఉన్నాయి. ఉదాహరణకి ఎంఎస్పీ మీద వేసిన, మినిమం సపోర్ట్ ప్రైస్ మీద వేసిన కమిటీ అది ఏం తేల్చిందో కూడా పైకి ఎవరికి ప్రచారంలోకి రానటువంటి విధంగా చాటుమాటుగానే ముగిసిపోయినటువంటి పరిస్థితి. సో కాబట్టి కమిటీని నేను సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి కేసు, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో కేసు సుప్రీంకోర్టులో ఉంది. 7 మెంబర్ బెంచ్, రాజ్యాంగ బెంచ్ ఇదిలో ఉందనేది 2022 ఆగస్టు నాటి పరిస్థితి. సరే, తర్వాత పరిస్థితి ఏదైనా అక్కడ ఆ రోజు రమణ గారిని కూడా అడిగారు, జస్టిస్ రమణ ఆయన ఆ రోజు అక్కడ ఆయన్ని కూడా అడిగారు ఏంటంటే ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు దీని విషయంలో, మీరు నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు అని అడిగితే ఆయన కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే స్టేట్ ఆఫ్ పంజాబ్ రాష్ట్రం దవీందర్ సింగ్ అనే కేసు, స్టేట్ ఆఫ్ పంజాబ్తో దవీందర్ సింగ్ అనే అతనికి ఉన్న వివాదం కేసు విషయంలో బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏదైతే మేజర్ ఇష్యూగా ఉంది ఏంటంటే అసలు రిజర్వేషన్లలో మళ్ళీ విత్ ఇన్ ద రిజర్వేషన్స్ ఇంకా రిజర్వేషన్స్ ఉండొచ్చా, ఇంకా క్లాసిఫికేషన్ ఉండొచ్చా. రిజర్వేషనే జనాభాలోని ఒక పర్టికులర్ విభాగాన్ని క్లాసిఫై చేసి వాళ్ళ కోసం ఇచ్చే ప్రత్యేక రాయితీ ఉద్యోగాల్లో కానీ ఇతరత్ర కానీ ఏంటంటే మళ్ళీ రిజర్వేషన్లో సబ్ రిజర్వేషన్ లాగా ఉండొచ్చా అనే దగ్గర ప్రశ్న ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి ఆ కేసు డిసైడ్ అవ్వకుండా మేము దీన్ని డిసైడ్ చేయలేమని చెప్పి అప్పుడు దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో జస్టిస్ రమణ గారిని ఆయన కామెంట్ ఎందుకు ఇట్లా మీరు హెసిటేట్ చేస్తున్నారంటే ఆయన చెప్పారు. సరే, అయితే ఇక్కడ ఈరోజు ఏంటంటే పరిస్థితి మరి కోర్టులో అది ఉండగా ఇప్పుడు ఈ కమిటీ తాలూకు ఇది పరిస్థితి ఏంటి, కమిటీ తీసుకెళ్ళి మళ్ళీ ఈ నివేదికని అంటే కేంద్రానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక జాతీయ పార్టీ హామీ ఇచ్చింది అని క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ జనాలు కమిటీని నమ్మటమును, జనాల్ని రాజకీయాలు నమ్మటం మానేశారు. గత్యంతరం లేని స్థితిలో ఇప్పుడు చాలామంది చెబుతుంది కూడా ఏంటంటే బీజేపీకి మీరు పదే ఎందుకు ఓటేస్తున్నారు, బీజేపీ పదే ఎందుకు గెలుస్తున్న దగ్గర దానికి ఆల్టర్నేటివ్ ఏంటనే ప్రశ్న వేస్తున్నారు తప్పితే బీజేపీ బాగుందనేది నాకు వినపడ్డంతలో ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. వేసేవాళ్ళు కూడా ఓటు ఎందుకు వేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా లేదు కదా అనే ప్రశ్న వేసి బీజేపీకి వేస్తున్నామని చెబుతున్నారు తప్పితే. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమల అభిమానాలు ఉండి కాదు, రాజకీయాలే దివాలా తీసినాయి అనేది జనాల అభిప్రాయం.
కాబట్టి ఏంటంటే ఇప్పుడు మోడీ గారి రాజకీయాల్లో బీజేపీని కూడా నమ్మటంలా. కాబట్టి కమిటీలు వేయటం ఈ కాలక్షేపం అనేది ఇక్కడ ఆ మోసం నుంచి బీజేపీ కూడా బయటపడాల. పార్టీ విత్ ఏ డిఫరెన్స్ అనే దగ్గర ఏ డిఫరెన్స్ చూపించింది, అది నమ్ముకున్న కల్చరల్ ఎజెండాని మాత్రం అది అమలు చేస్తుంది. అది నమ్మిన కల్చరల్ ఎజెండా ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ మీకు అయోధ్య రామ మందిరం నిర్మించడం, ఆర్టికల్ 370, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇట్లాంటి విషయాల్లో దాని కల్చరల్ ఎజెండాకి సంబంధించి అది పనిచేసుకుంటూ పోతుంది తప్పితే యాక్చువల్గా దేశ ప్రజలకు సంబంధించినటువంటి ఇతరత్రా సమస్యలు, ఒకటి ఉదాహరణ ద్రవ్యోల్బణం ఉంది, ధరలు పెరుగుతున్నాయి, అది పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు, ఎటుకూడి ఓట్లు పడుతున్నాయి కదా నడుస్తున్నట్టు కథ నడుపుతున్నారు. అలాగే రెండో పక్కన మీకు నిరుద్యోగం పెరుగుతుంది, నిరుద్యోగం గురించి కూడా మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం నడుపుతున్నారు తప్పితే పేదరికం తగ్గిందని చెబుతున్నారు. దాని గురించి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేసింది కదా, పేదరికం తగ్గిందనేది ఇది ఒక రకమైన మళ్ళీ అబద్ధమేననేది. సో ఓవరాల్ ఏంటంటే ఇవన్నీ మీకు నడుస్తున్న అబద్ధాల తంతులో ఒక మేజర్ భాగంగానే అనుకుంటున్నారు తప్పి జనాలు రాజకీయ నాయకుల్ని రాజకీయాలను నమ్మేంత పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మందకృష్ణ మాదిగ గారు నమ్మినంతగా దళితులు అందరూ కూడా ఎస్సీల్లో మాదిగ వర్గం కూడా అంతగా నమ్ముతుందని నేను అనుకోను. వాళ్ళలో కూడా విభేదాలు ఉన్నాయి ఈ విషయాల్లో. నాకు మిత్రులే ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా విభేదిస్తున్నారు. మందకృష్ణ మాదిగ గారితో విభేదించి ఆయన చెప్తున్న విషయాలను ఏంటంటే మోడీ గారి కడుపులో తలబెట్టి ఆయన మాట్లాడిన తీరు ఇవన్నీ ఏంటంటే పైగా ఏంటంటే మామూలుగా బీజేపీ అనేసరికి వచ్చేది ఏంటంటే పైనుంచి కింద దాకా మనువాద పార్టీ అనేది వచ్చినప్పుడు, మనువాద పార్టీ అంటేనే అంచెలంచెల వ్యవస్థ, పైవాళ్ళు పైకులం పెద్దదని కింద కులం చిన్నదని అంచెలంచెల వ్యవస్థను నమ్ముకున్నటువంటి మనువాదాన్ని వెనకేసుకొచ్చే పార్టీ దగ్గరికి పోయి మళ్ళీ నీ సమస్యను వాళ్ళకి ప్రజెంట్ చేసి వాళ్ళ కడుపులో తలబెట్టి వాళ్ళు పరిష్కారం చేస్తారని నమ్మి మీరు వరంగల్ సీటు తీసుకుంటే ఒకవేళ మీరు గెలిచినా ఎవరికి ఉపయోగం అనే ప్రశ్న మాత్రం ఖచ్చితంగా బలంగా ఉంది. కాబట్టి ఏంటంటే